ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆస్ట్రియో ఆర్థరైటిస్ మరియు మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? మీ కీళ్లలో వాపు మరియు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? మోకాల నొప్పితో ఎక్కువగా నడవలేకపోతున్నారా? మొదలగు సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాల గురించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ మానస మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఆర్థరైటిస్ అని చాలా మంది చెబుతుంటారు, నేను ఆర్థరైటిస్తో బాధపడుతున్నానని. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? సో ఫస్ట్ అసలు ఆర్థరైటిస్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో మన జాయింట్స్, బాడీలో చాలా రకాల జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ మనకి కదలికని అంటే ఫోల్డ్ అవ్వడము, ఇట్లాంటి కదలికలకి ఈ జాయింట్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ జాయింట్స్లో ఇన్ఫ్లమేటరీ అంటే వాపు కణాలు చేరడము, దానివల్ల ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కీళ్ళల్లో కానీ నొప్పి, వాపు, కదిలించడానికి కష్టంగా ఉండడం ఇలాంటివి కనుక ఉన్నట్లయితే, అది కూడా ఎక్కువ రోజుల నుంచి కనుక ఉన్నట్లయితే మనకి ఆ పర్టికులర్ పర్సన్, ఆ వ్యక్తి ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ ఆర్థరైటిస్ రావడానికి, మనకి ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో ఏ కారణం వల్ల వచ్చినా దీర్ఘకాలికంగా కనుక ఉన్నట్లయితే అది మనం ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్ మానస గారు, అంటే ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో మనకి ఆర్థరైటిస్ అనేది చాలా రకాలు ఉంటాయి. అంటే ఏ రీజన్ వల్ల పర్టికులర్ పర్సన్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మనకు ఆర్థరైటిస్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కనుక తీసుకున్నట్లయితే కీళ్ళు అరగడం అంటే డీజనరేటివ్ చేంజెస్ వల్ల, అంటే వయసు పైబడిన వాళ్ళలో కానివ్వండి లేదా ఇంజరీస్ వల్ల కానీ ఏ కారణం వల్ల అయినా కూడా కీళ్ళల్లో గుజ్జు అరగడము, దానివల్ల కనుక పెయిన్స్ వస్తున్నట్లయితే అది ఆస్టియో ఆర్థరైటిస్ అని. ఆటోఇమ్యూన్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని. అదేవిధంగా మెటబాలిక్ డిజార్డర్ అంటే హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడము, బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉండడము కనుక ఉన్నట్లయితే గౌటీ ఆర్థరైటిస్ అని. లేదా ప్రీవియస్గా ఏమన్నా ఫీవర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చి దాని తర్వాత కనుక ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నప్పుడు యూజువల్గా సీరో నెగటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని. ఇన్ఫెక్టివ్ కండిషన్స్ వల్ల, సెప్టిక్ కండిషన్స్ వల్ల కనుక కీళ్ళల్లో నొప్పులు మొదలైతే సెప్టిక్ ఆర్థరైటిస్ అని. సో అంటే డిపెండింగ్ అపాన్ రీజన్ మనకి చాలా రకాల ఆర్థరైటిస్లు అనేవి ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్గా మనం చూసే ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవాలి. అదే ఓన్లీ చిన్నపిల్లల్లో మాత్రమే కనుక ఆర్థరైటిస్ ఉన్నట్లయితే అది ఏ రీజన్ వల్ల అయినా కూడా 13-14 ఏళ్ళు దాటిన పిల్లల్లో కనుక ఆర్థరైటిస్ కనిపిస్తున్నట్లయితే దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అని నేమ్ చేయడం జరిగింది. ఓకే డాక్టర్ గారు, అంటే రకరకాల ఆర్థరైటిస్ గురించి చెప్పారు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అన్నారు కదా, అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అటాక్ అయితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దానివల్ల? చాలా కామన్గా ఉన్న అన్ని ఆర్థరైటిస్ కంటే కూడా మనకి కామన్గా కనిపించే ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి ఆస్టియో ఆర్థరైటిస్ అండి. సో ఆస్టియో ఆర్థరైటిస్లో ముఖ్యంగా జరిగేది ఏమవుతుంది అంటే మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మోకాళ్ళు కానివ్వండి, హిప్ జాయింట్స్ కానివ్వండి, వీటిల్లో యూజువల్గా వయసు పైబడిన వాళ్ళ కానీ అంటే డీజనరేటివ్ చేంజెస్ జరగడం వల్ల, డీజనరేటివ్ చేంజెస్ అనేవి కామన్గా వయసు పైబడిన వాళ్ళలో, పెద్దవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. లేదా ప్రీవియస్గా ఎప్పుడన్నా ట్రమాటిక్ కండిషన్స్ అంటే ప్రీవియస్గా ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అవ్వడం, ఇంజరీస్ అవ్వడం, దానివల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవ్వడం, లేదా శారీరక శ్రమ చాలా అధికంగా చేయడం కానీ, దేనివల్లైనా కూడా ఈ జాయింట్స్కి పైన ఉండే కార్టిలేజ్ కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ దెబ్బతినడము, దానివల్ల జాయింట్ స్పేస్ తగ్గిపోవడము, తీవ్రమైన నొప్పి, ఇనీషియల్గా వాపు కూడా కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయినా మనకి జాయింట్ స్టిఫ్నెస్ అనేది, అంటే జాయింట్ కదలిక అనేది చాలా వరకు రెసిస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే సాధారణంగా మోకాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మోకాళ్ళు నొప్పి, కింద కూర్చొని లేవలేకపోవడము, మెట్లకి దిగినప్పుడు పెయిన్ రావడము, ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు వాపుకు గురవ్వడము, ఇవి కామన్గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు. సో మనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు, అంటే ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి పెయిన్స్తో అప్రోచ్ అయినప్పుడు ఎగ్జామినేషన్ చేసినప్పుడు ముఖ్యంగా ఒక క్రిపిటస్ అనే ఒక సౌండ్ రావడము, మామూలుగా కూడా ఎక్కువసేపు కూర్చుని లేచినప్పుడు ఒక రకమైన సౌండ్ మోకాళ్ళలో రావడము, ఇది యూజువల్గా మనకి డయాగ్నోసిస్కి యూజ్ అవుతుంది. లేదు అంటే ఎక్స్రే అలాంటివి చేయించుకున్నప్పుడు కూడా పర్టికులర్ భాగానికి మనకి ఆర్థరైటిస్ ఎంతవరకు ఉంది, ఏ గ్రేడ్లో ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అంటే వంశపారంపర్యంగా కూడా కొన్ని డిసీజెస్ అటాక్ అవుతాయని మనం వింటుంటాం కదా, అంటే ఆర్థరైటిస్లో ఆ పర్సంటేజ్ ఉందంటారా?
తప్పకుండా ఉంటుందండి. అంటే ఏ డిసీజ్ అయినా కూడా యూజువల్‌గా ఫ్యామిలీలో గనుక స్ట్రాంగ్‌గా ఉంది. అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళల్లో కనుక స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే ఆర్థరైటిస్ నెక్స్ట్ జనరేషన్స్‌లో వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా ఇన్‌హెరిట్ అయ్యే ఆర్థరైటిస్‌లో మనకి ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, జువెనైల్ ఆర్థరైటిస్ కానీ యూజువల్‌గా హెరిడిటరీ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కానీ మిగిలిన ఆర్థరైటిస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల యూజువల్‌గా వస్తుంటుంది. దో ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఉన్నప్పటికీ మనం సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, ఆహార పద్ధతులు కరెక్ట్‌గా పాటిస్తూ, బరువు అధికంగా ఉంటే తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం, లేదా హెల్తీ వెయిట్ మెయింటైన్ అవ్వడం, ఇవి కనుక ఫాలో అయితే ఒకవేళ ఫ్యామిలీలో స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా డిలే చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ వచ్చినా కూడా వ్యాధి తీవ్రత అనేది తక్కువగా ఉండేలా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పండి. అంటే దీని ప్రభావం ఎలా చూపిస్తుంది ఒక మనిషి మీద? మనకి ఈ రోజుల్లో మన ఆస్టియో ఆర్థరైటిస్తో పాటు ఎక్కువగా కనిపించే ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అండి. కాకపోతే దీనిలో ఏమవుతుందంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఈ ఆర్థరైటిస్లో, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మన బాడీని ప్రొటెక్ట్ చేయాల్సిన మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది తప్పుగా మన శరీర కణాల మీద దాడి చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది కనెక్టివ్ టిష్యూ, అంటే జాయింట్స్ మీద ఫస్ట్ దాని ప్రభావం చూపిస్తుంది. సో నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్కి, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి తేడా ఎలా గమనించుకోవాలి అంటే, యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పెద్ద జాయింట్స్లో ఎలా అయితే వస్తుందో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి స్మాలర్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే స్మాలర్ జాయింట్స్ అంటే చేతి వేళ్ళు కానివ్వండి, మణికట్టు కానీ, ఎల్బో జాయింట్స్ కానీ వీటిల్లో కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, మార్నింగ్ లేస్తూనే తీవ్రమైన జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా కనిపించడము, పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, స్వెల్లింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫీవర్ రావడము, ఇంకా జనరల్ కంప్లైంట్స్ లైక్ ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, వీక్నెస్ ఉండడము, వెయిట్ లాస్ అవ్వడము, ఎనిమిక్ కంప్లైంట్స్, ఇవన్నీ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్స్తో పాటు కొంతమందికి ఎక్కువ రోజుల నుంచి కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జాయింట్స్తో పాటు చర్మం మీద, రక్తనాళాల మీద, అలాగే కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. లేదా ఇతర వ్యాధులు, ఇతర ఆటోఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అవ్వడం వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తర్వాత ఒక కాంప్లికేషన్గా రావచ్చు. అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్కి లోనయ్యే వాళ్ళు, సరిగా స్లీప్ హ్యాబిట్ సరిగా లేకపోవడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, వీళ్ళల్లో కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. తాడేపల్లిగూడెం నుంచి నిర్మల గారు. నిర్మల గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారండి, మాకు మోకాళ్ళ నొప్పులండి. నా వయసు 38 సంవత్సరాలు. ఓకే, ఎంతకాలం నుంచి ఉన్నాయి? మోకాళ్ళ నొప్పులు 5 సంవత్సరాలు పట్టండి. బాగా ఎక్కువగా నొప్పి, కూర్చోలేను, నించోలేను, నడవలేను. ఓకే, బరువు ఎక్కువగా ఉన్నారమ్మా ఏమన్నా మీరు? ఓకే నిర్మల గారు, 38 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు అనేది మాత్రం అబ్నార్మల్ అమ్మ. యూజువల్గా మోకాళ్ళ నొప్పులు ఏవైనా కూడా వయసు పైబడిన వాళ్ళు సాధారణ కనిపిస్తున్నట్లయితే అది కొంతమేరకు మనం ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అని అనుకోవచ్చు. కానీ 38 ఇయర్స్కే మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండడం అనేది, అది కూడా 5 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ అది ఎలాంటి ఆర్థరైటిస్ అనేది తెలుసుకోవాలండి. సో మీరు ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, లేకపోతే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించినా ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి మన డాక్టర్ కేర్ బ్రాంచ్లో సంప్రదించండి అమ్మా. లేదు మనకి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా ఆన్లైన్లో కూడా మన డాక్టర్స్ మీతో రెస్పాండ్ అవుతారు. లేదు ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోలేదు, ఇప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేయించండి. దాంతోపాటు మోకాళ్ళ నొప్పి అంటున్నారు కాబట్టి మోకాళ్ళ వరకు ఎక్స్రే చేయించండి. దీన్ని బట్టి మనకి కొంతమేరకు ఏ రీజన్ వల్ల వస్తుందనేది తెలుస్తుంది. లేదా మీరు డైరెక్ట్గా విజిట్ అయినా కూడా మా డాక్టర్స్ మీకు ఎగ్జామినేషన్ చేసి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అనేది క్లియర్గా చెప్తారు. డాక్టర్ గారు, అంటే కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటుంటాయి, అంటే వస్తుంటాయి, తగ్గుతుంటాయి, డౌట్ వస్తుంటుంది ఇది ఆర్థరైటిసా అని. అది ఎలా ఒక పేషెంట్ ఎలా దాన్ని తెలుసుకోవడం? అంటే పెయిన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఆర్థరైటిస్కి సంబంధించిన పెయిన్? తప్పకుండా అండి. అంటే పెయిన్స్ వస్తున్న ప్రతి వాళ్ళకి ఆర్థరైటిస్ ఉన్నట్లు కాదు. సో ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా కీళ్ళల్లో వచ్చే కంప్లైంట్ అది.
సో ఒక పర్టికులర్ పర్సన్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారా లేదా జనరల్ బాడీ పెయిన్సా లేదా జనరల్ పెయిన్సా అనేది ఇప్పుడు ఓవర్గా స్ట్రెయిన్ అయ్యారు, పెయిన్స్ అనేవి రావడము, ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకుంటే పెయిన్స్ తగ్గిపోవడం, సబ్సైడ్ అయిపోవడం అనేది వెరీ కామన్. సో వాళ్ళకి ఏంటంటే మేబీ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, లేదా ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఉండొచ్చు, లేదా శారీరక శ్రమ వాళ్ళు తట్టుకునే దానికంటే ఎక్కువగా చేయడం అయి ఉండొచ్చు. సో ఆ లెవెల్లో కొంతమేరకి మనం డైట్ ఫాలో అవుతూ వెయిట్ ఏమన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది సరిపోతుంది. సో వాళ్ళు ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అని మనం చెప్పలేము. బట్ స్టిల్ ఒకవేళ పెయిన్స్ అనేవి జాయింట్స్లో పర్టికులర్గా వస్తున్నాయి, జాయింట్స్లో స్వెల్లింగ్స్ వస్తున్నాయి అంటే మాత్రం తప్పకుండా అది ఓన్లీ కొన్ని రోజులు ఎలాంటి ఇంజరీ తగలలేదు అయినా కూడా జాయింట్ వాపుకు గురవుతుంది, పెయిన్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం తప్పకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. అది ఎలాంటి ఆర్థరైటిసా లేకపోతే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, మరో కాల్ రెడీగా ఉంది. రవి గారు శ్రీకాకుళం నుంచి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. రవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాది ఎడమ వైపు ముడుకు బాగా నొప్పిగా ఉన్నాయి. ఓకే. అంటే నా నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓకే. ఆయన చేస్తాం ఏమో లేదంటారు, మళ్ళీ మెడిసిన్స్ వచ్చి నార్మల్ అవుతుంది, అది 1 వరకు బాగానే ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. ఓకే. ఓకే రవి గారు, ఇలా దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజుల నుంచి కనుక నొప్పి ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకూడదండి. మీరు ఆల్రెడీ కన్సల్ట్ అయ్యాను అంటున్నారు కదా, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి శ్రీకాకుళంలో కూడా మన డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్ ఉంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి. ఆ రిపోర్ట్స్ చూసి అది ఎలాంటి ఎందువల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, ముఖ్యంగా ఒక కీలే ఎందుకు నొప్పి వస్తుంది అనేది మా డాక్టర్ మీకు చెప్తారు. కాకపోతే మనకి హోమియోపతిలో అండి టెంపరీగా మెడిసిన్ నొప్పి ఉన్నంత వరకు మెడిసిన్ వాడడము తర్వాత ఆపేయడంలా కాకుండా కొంతకాలం కంటిన్యూస్గా వాడుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేది మెడిసిన్ ఆపిన తర్వాత కూడా రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ లోపల ఏదైతే డిసీజ్ వల్ల డ్యామేజ్ జరుగుతుందో అది గ్రాడ్యువల్గా తగ్గుతూ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకుని మన బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి రవి గారు. ఓకే డాక్టర్ గారు, అంటే గౌటీ ఆర్థరైటిస్ అని కూడా మీరు ఇందాక చెప్పారు కదా, అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మనకి మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆస్టియో అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు ఇంకా కామన్గా వినే ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి గౌటీ ఆర్థరైటిస్ అండి. సో గౌటీ ఆర్థరైటిస్ అనేది మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. సో దీంట్లో ఏంటి అంటే ఈ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అంటే హై ప్రోటీన్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో ప్రోటీన్ మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల బ్లడ్లో యూరిక్ యాసిడ్ స్థాయి అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం, దీనివల్ల కీళ్లలో క్రిస్టల్స్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి స్వెల్లింగ్స్ రావడము, వాపులు రావడము, రెడ్నెస్ కనిపించడము, విపరీతమైన కీళ్ళ నొప్పులు, దీంతోపాటు ఫీవర్ ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి కామన్గా ఎఫెక్టెడ్ జాయింట్స్ వచ్చేటప్పటికి కాలి బొటన వేలు, చేతి బొటన వేలు, అలా నెక్స్ట్ ఇంకా ఎసెండ్ అవుతూ ప్రాబ్లం అనేది ఎసెండ్ అవుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా అది ఎంత తీవ్రంగా ఉన్నది తెలుసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా గౌటీ ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళలో ఎక్కువగా కనిపించడము, ఆల్కహాల్, నాన్ వెజ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కనిపించడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి రామరెడ్డి గారు. రామరెడ్డి గారు నమస్తే అండి. హలో నమస్కారం అండి. రామరెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే రామరెడ్డి గారు, చెప్పండి. నా వయసు 63 సంవత్సరాలండి. ఓకే. సో నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓకే. జనరల్ గా వాకింగ్ చేస్తుంటాను 5-6 కిలోమీటర్స్. ఓకే. సో ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే ఎక్స్రే చేసిన తర్వాత బొక్క అరిగింది అంటున్నాడు. అవును. ఓకే. ఏం చేయమంటారు? ఓకే రామరెడ్డి గారు, అంటే రెగ్యులర్ గా నొప్పి లేదు. అవును, రెగ్యులర్ గా నొప్పి లేదు, బట్ వాకింగ్ చేస్తూ వస్తుంది. ఓకే. మీరు సఫర్ అయ్యే కంప్లైంట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. అది కూడా సివియర్ స్టేజ్లో లేదు, గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2లో ఉండొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ పెయిన్ లేదు అండ్ మీరు ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ వాకింగ్ చేయగలుగుతున్నారు. వాకింగ్ చేసిన తర్వాత పెయిన్ వస్తుంది, వాపు ఏం కనిపించట్లేదు, కాబట్టి మనకి సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పలేము. కాకపోతే ఎముక అరగడం అంటే ఎముక చుట్టూ ఉండే ఏదైతే మృదులాస్థి కార్టిలేజ్ ఉంటుందో అది అరగడం వల్ల జాయింట్ స్పేస్ తగ్గి మీకు రాపిడి గురవ్వడము, దానివల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనేది కనిపిస్తుందండి.
సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసు వల్ల జనరల్గా బాడీలో జరిగే చేంజ్ అది. ఇక్కడ మన హోమియోపతి తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే అది సివియర్ అవ్వకుండా ఉంటుంది. రెండోది కొంత మేరకు మీకు కార్టిలేజ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కొంత ప్రాపర్ కేర్ అనేది కూడా మేము అడ్వైస్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి మన హోమియోపతి ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, నొప్పి కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు భద్రాచలం నుంచి. వెంకన్న బాబు గారు, నమస్తే అండి. వెంకన్న బాబు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మేడం గారు. చెప్పండి. 30 సంవత్సరాలు మేడం. ఓకే. బాగా మోకాళ్ళ నొప్పులు బాగా ఇదేసినాయండి. ఓకే. తగ్గట్లేదండి, ఎలాగండి? ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి ఇలా? ఈ సంవత్సరం అండి. ఓకే. ఓకే వెంకన్న గారు, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, అది తీవ్రంగా ఉన్నాయా లేకపోతే నార్మల్గా పెయిన్స్ వస్తున్నాయా, ఏమన్నా స్ట్రెయిన్ ఎక్కువ అవడం వల్ల అనేది ఒకసారి ఎక్స్రే చేయించుకోండి, తెలుస్తుంది. ఇంకొకటి కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇక నుంచి. అంటే కింద కూర్చుని లేవడము, మెట్లెక్కి దిగడము, బరువులు ఎక్కువ ఎత్తడము, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేయడం, ఇవి పాటించి చూడండి. అయినా కూడా పెయిన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా మీరు కన్సల్ట్ అవ్వాలి. దాని ప్రకారం ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకుంటే, అంటే ఎలాంటి కీళ్ళ నొప్పులు అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మెడిసిన్ వాడచ్చు. ఓకే డాక్టర్ గారు, అంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి కొన్ని రకాలుగా అని చెప్తుంటారు కదా, అంటే ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే యోగా చేయొచ్చా, మీరేం చెప్తారు దానికి సంబంధించి? సో ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. దానివల్ల ఏంటి అంటే మజిల్ రిజిడిటీ అంటే స్టిఫ్నెస్ రాకుండా కొంతమేరకు హెల్ప్ అవుతుంది. బట్ మనకి ఆర్థరైటిస్ ఎంత సివియర్గా ఉంది, ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకున్నట్లయితే, ఆస్టియో ఆర్థరైటిస్ కనుక సివియర్గా ఉన్నట్లయితే వాకింగ్ ఎక్కువ దూరం చేయడము, కంటిన్యూస్గా నిల్చోవడము, ఇవి తప్పనిసరిగా అవాయిడ్ చేసుకోవాలి. బట్ స్టిల్ కొంతమేరకు అంటే మైల్డ్గా కొద్దిగా నడవడం, కొద్దిసేపు నడవడం, అది కూడా గ్యాప్ తీసుకుంటూ వాకింగ్ చేయడము, అండ్ నీకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, దానివల్ల కూడా నీ స్టిఫ్నెస్ అనేది కొంతమేరకు తగ్గించుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నట్లయితే, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లం అనేది అంటే వితౌట్ డాక్టర్ అడ్వైజ్ ఎక్సర్సైజెస్ అయితే చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏ సివియారిటీ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్ అనే దాన్ని బట్టి ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదా వాకింగ్ కానీ, యోగా కానీ, డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్ మారుతాయి. కాబట్టి వాళ్ళ సివియారిటీని బట్టి, వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి మాత్రమే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. కానీ మైల్డ్ వాకింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. అది కూడా సన్ ఎక్స్పోజర్ ఉండేలాగా ఎర్లీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ వాకింగ్ చేసుకోవడం వల్ల కూడా కొంత విటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, డైట్కి సంబంధించి అంటే ఫుడ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు? అన్ని ఆర్థరైటిస్లో కంటే ముఖ్యంగా మనకి మిగిలిన ఆర్థరైటిస్లో ఏంటి, ఏదైనా కూడా వెయిట్ పెరగకుండా జాగ్రత్త తీసుకుంటూ దాని ప్రకారం డైట్ తీసుకోవడం మంచిది. లేదా ఇతర ఆర్థరైటిస్లతో పాటు ఇంకా ఇతర థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్నాయి, లేదా డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు తప్పకుండా ఆర్థరైటిస్ లక్షణాలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి తగినట్టు డైట్ అయితే తీసుకోవాలి. సో పర్టికులర్గా ఆర్థరైటిస్లో అవాయిడ్ చేసుకోవాల్సిన డైట్ వచ్చేటప్పటికి, గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. అంటే మీట్, నాన్ వెజ్ అవాయిడ్ చేసుకోవడము, దాల్, పప్పు దినుసులు ఇట్లాంటివి కొంతవరకు అవాయిడ్ చేసుకోవడం అనేది మంచిది. అలా కాకుండా మిగిలిన ఆర్థరైటిస్లో అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ బాగా తీసుకోవడం ఇంకా మంచిది. అంటే సీ ఫుడ్, అంటే ముఖ్యంగా ఫిష్ కానివ్వండి, అవిసె గింజలు కానివ్వండి, లేదా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్ కానీ, ఇవి తీసుకోవడం వల్ల కొంతమేరకు ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది, చేంజెస్ అనేవి బాడీలో తగ్గే అవకాశం ఉంటాయి. అదర్ దాన్ దట్ పర్టికులర్గా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల పెరగడం కానీ అట్లాంటిది అయితే పర్టికులర్గా ఉండదు. ఓన్లీ గౌటీ ఆర్థరైటిస్లో మాత్రం ఫుడ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, డాక్టర్ కేర్ హోమియోపతిలో ఆర్థరైటిస్కి మీ చికిత్సా విధానాలు? మనకి మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేవి క్లాసికల్ పద్ధతిలో ఫాలో అవ్వడం జరుగుతుంది. సో మనకు హోమియోపతి ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే ఓన్లీ వ్యాధి లక్షణాలకి ట్రీట్ చేయడమే కాకుండా ప్రాపర్ కేస్ స్టడీ చేయడం వల్ల, అంటే ఇక్కడ కేస్ స్టడీ అంటే ఏ వయసు వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఏ సైడ్ ఎఫినిటీ ఉంది, అంటే ఏ సైడ్ ప్రాబ్లమ్స్ అనేవి, ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఉంది, అండ్ రావడానికి గల కారణం, ఒకటి ఫ్యామిలీలో ఉండడం వల్ల వచ్చిందా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారా, లేకపోతే డైటరీ డిస్టర్బెన్సెస్ వల్ల ఉంటుందా, లేదా లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల, అంటే
ఆక్యుపేషన్ రీజన్ వల్ల ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందా, ఇవన్నీ మనకి డిఫరెంట్ లెవెల్లో మనం ప్రాపర్ కేస్ స్టడీ తీసుకోవడం జరుగుతుంది. అట్లా ప్రాపర్గా మనకి హోమియోపతిలో కేస్ టేకింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి క్లాసికల్ పద్ధతిలో ఇండివిజువలైజ్ చేసుకుని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మెడిసిన్ ఇవ్వడం వల్ల తాత్కాలికంగా లక్షణాలు తగ్గడం మాత్రమే కాకుండా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ముందు ఆ వ్యాధి ప్రభావం శరీరం మీద నెమ్మదిగా తగ్గుతూ గ్రాడ్యువల్గా రిలీఫ్ అనేది మెడిసిన్స్ ద్వారా వస్తుంది. దాంతోపాటు కొంత ప్రాపర్ డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకోవడం వల్ల కూడా మనం ప్రాబ్లమ్ని వీలైనంత త్వరగా తగ్గించుకోవచ్చు. అంటే కొన్ని సీజన్స్లో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారంటారు. ఎస్పెషల్లీ వింటర్లో కొంచెం ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా, మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? తప్పకుండా మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు ఏవైనా కూడా యూజువల్గా వింటర్ సీజన్లో పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా మజిల్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా కనిపించడము, క్లైమేట్కి ఎక్స్ట్రీమ్గా ఎక్స్పోజ్ అయినప్పుడు పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెయిన్స్ వస్తున్నాయి అన్న భయంతో ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది మాత్రం మంచిది కాదు. కొంతమేరకు వార్మప్స్ లాంటివి కానీ మైల్డ్ వాకింగ్ లాంటివి చేయడం వల్ల కూడా మజిల్ స్టిఫ్నెస్ అనేది సహజంగా తగ్గి కొంతమేరకు పెయిన్ అయితే రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా దాంతోపాటు టైం టు టైం డైట్ ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ని మనం కొంతమేరకు తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పటి ఆర్థరైటిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అండ్ ఆర్థరైటిస్ రాకుండా ఉండాలనుకుంటే వాళ్ళకి జాగ్రత్తలు మీరేం చెప్తారు? ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళైనా రాకుండా ఉండాలన్నా కూడా లైఫ్ స్టైల్కి సంబంధించిన చేంజెస్ అనేవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇందులో మనకి ఒబేసిటీ అంటే ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఎర్లీ ఏజ్లో ఈ రోజుల్లో చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అసలు ఎక్సర్సైజ్ చేయకపోవడము, సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువ కూర్చుని జాబ్స్ చేయడం కానివ్వండి, కూర్చుని చేసే వర్క్స్ ఎక్కువగా ఉండడము, సన్ ఎక్స్పోజర్ లేకుండా ఉండడము అండ్ అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అయిపోవడము, ఇవన్నీ కూడా మనకి ఆర్థరైటిస్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాలి. సో వీటిని మనం కొంతమేరకు రెక్టిఫై చేసుకోగలిగితే, అంటే ఎలాంటి జాబ్ చేసే వాళ్ళైనా కూడా తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం, అంటే 30 minutes to 40 minutes వాకింగ్ చేయడము, వెయిట్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవడము, ప్రాపర్ టైం టు టైం హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఇవి కొంతవరకు ఫాలో అయితే ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నా కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లే. అండ్ ఒకవేళ సఫర్ అవుతున్నా కూడా డిసీజ్ ప్రభావం అనేది శరీరం మీద తగ్గి లక్షణాలు అనేవి కూడా కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే హ్యాబిట్స్ అవాయిడ్ చేసుకోవడం, అంటే స్మోకింగ్ చేయడం వల్ల త్వరగా బోన్స్ డిజనరేట్ అవ్వడము, ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థరైటిస్ సఫర్ అయ్యే వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ అనేది తప్పనిసరిగా అవాయిడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు ఆర్థరైటిస్ వల్ల కలిగే అనేక లాభ నష్టాలని మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.